రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ సర్కార్ మీద గుర్రుగా ఉన్నారు. మరి ఈ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఎలా ఉండబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నెలాఖరులోగా నిర్వహించాలంటే పూర్తిగా ప్రస్తుతం మనం ఉన్నది వానాకాలం సీజన్లో ఉన్నాం కాబట్టి వానాకాలం సీజన్లో గ్రామాల ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు సంవత్సరంన్నర నుంచి ఎదుర్కొంటున్న సందర్భాన్ని అయితే స్పష్టంగా గమనిస్తున్నాము. మురిక్కాలువలు తీసే ప్రసక్తే కనిపించడం లేదు, ఎక్కడ కూడా దోమలు పెరిగిపోతూ ఉన్నాయి. గత వానాకాలం సీజన్లో పూర్తిగా పళ్ళన్నీ కూడా పడకేసిన సందర్భం కనిపించింది. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా గ్రామ పంచాయతీల దగ్గర డబ్బులు లేవంటే ఎంత దుస్థితి నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు. గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో పాలకవర్గం లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపించింది. పూర్తిగా అన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాల్లో మొత్తం 325 మండలాలు 1705 గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే చాలా మండలాలు, ఇటు ములుగు కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలుగా ఉండేటువంటి జిల్లాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొన్నారు. చెత్త చెదలను తీసేసేటువంటి బాధ్యత ఎవరు తీసుకోకపోవడం, ముఖ్యంగా పల్లెల్లో పాలకవర్గం ఏదైతే పాలకవర్గం ముగిసిన తర్వాత సర్పంచ్ల పదవి కాలం ముగిసిన తర్వాత ఆ గ్రామాలకు సంబంధించి ప్రత్యేక అధికారులు నియమించారు. ఆ ప్రత్యేక అధికారులకు వాళ్ళు చూసేటువంటి వాళ్ళ విధులతో పాటు మాతృశాఖకు సంబంధించినటువంటి విధులు చూస్తూనే 3, 4 కొంతమందికి అయితే 5-6 గ్రామాలు కూడా, కొంతమందికి ఎక్కువ గ్రామాలు కూడా కేటాయించిన పరిస్థితి. హ్యామ్లెట్ విలేజ్కి సంబంధించి ఎక్కువ గ్రామాలు కూడా కేటాయించిన సందర్భంలో ఆ అధికారి వారంలో ఒక్కసారి కూడా ఆ గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదంటే గ్రామాలు ఎంత దుస్థితిలో ఎన్ని ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వానాకాలం సీజన్లోనే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫలితాలు అయితే ప్రజల స్పందనకు నిదర్శనంగా కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రజల ఏదైతే వాళ్ళు కోరుకునే విధంగా, అంటే వాళ్ళు పల్లెలు ఏ విధంగా ఉండేది 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పటి వరకు పూర్తిగా పల్లెలకు ఉమ్మడి వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే పూర్వం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఊరు గుర్తొస్తుంది, ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి. ఇప్పుడు మనం చూసినట్టయితే 2023 వరకు జాతీయ అవార్డులు పొందినటువంటి గ్రామాలు అనేకం ఆయా జిల్లాలకు సంబంధించి ఉన్న సందర్భాన్ని అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ గమనించారు. స్పష్టంగా శ్మశాన వాటికలు అయితేనేమి, హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పచ్చదనం పెంచడం అయితేనేది, ఆ పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటినప్పటి నుంచి వాటికి బాధ్యతాయుతంగా వాటికి నీళ్లు పోయడం, అలాంటి కార్యక్రమాలు కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన బాధ్యతగా తీసుకున్న సందర్భం ఉండేది. చెత్తా చెదారాన్ని ఒక సెగ్రిగేషన్ పద్ధతిలో తీసే పరిస్థితి ఉండేది. పచ్చదాన్ని పెంచే విధంగా ఏదైతే పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన సందర్భం ఉండేది. ప్రతి ఎండాకాలం, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఎండాకాలం 2024కు సంబంధించిన ఎండాకాలం కావచ్చు, ఈ ఎండాకాలం 2025కు సంబంధించిన ఎండాకాలం కావచ్చు, పూర్తిగా పల్లె ప్రకృతి వనాలన్నీ కూడా కళావిహీనంగా ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయిన సందర్భం కనిపించింది. పచ్చగా ఉండే పల్లెలు ఇవాళ ఎండిపోయిన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. వాటికి నీళ్లు పోసే పరిస్థితి లేదు. పల్లెలు పడకేసిన సందర్భం, అక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ప్రజల బాధలు తీర్చే విషయంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది.